ప్రతి భారతీయ మహిళ సెంటిమెంట్ బంగారం. పండగైనా ఫంక్షన్ అయినా గోల్డ్ కొనాల్సిందే. దాంతోపాటు నమ్మకమైన పెట్టుబడి కూడా బంగారమే. అయితే కొన్ని రోజులుగా బంగారం బెంబేలెత్తిస్తోంది. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ చేస్తోంది. కొనడం కాదు, కొనాలన్న ఆలోచన వచ్చినా కూడా గుండె ఆగిపోయేలా ఉంది గోల్డ్ రేట్. రోజు రోజుకి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకుంటోంది పుత్తడి. 24 క్యారెట్స్ పసిడి తులం ధర ఇప్పటికే 1,30,000 దాటిపోయింది. 1,50,000 దిశగా పరుగులు కూడా పెడుతోంది. ఏడాది చివరికి ఆ మార్క్ అందుకుంటుంది అన్నది ఒక అంచనా. ఇంతకీ బంగారం పెరుగుదలకు కారణమవుతున్న అంశాలేంటి? గోల్డ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బంగారం ధరలో కరెక్షన్ వస్తుందని ఎదురు చూడడం కరెక్టేనా? తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు? ఈ పరిస్థితుల్లో సామాన్యులు ఎలా ముందుకెళ్లాలి? ఇదే అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుందర్ రామిరెడ్డి గారు, బిజినెస్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కూడా. మాధవి రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. ఈ ముగ్గురితో మాట్లాడదాం. సో మొదట సుందర్ రామిరెడ్డి గారు, ఎలా చూడొచ్చండి? 1,50,000 బంగారం, 2 లక్షలు వెండి ఖచ్చితంగా చేరుతుంది అనేది ఒక అంచనా. అలా అనుకోవడం కరెక్టేనా, లేదా మధ్యలో ఏమన్నా ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? మధ్యలో కొంచెం కరెక్షన్ వస్తున్నా సరే బంగారం లాస్ట్కి $4,900 చేరిద్దని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్ కల్లా గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $4,900 ఫర్ ఔన్స్ జరిగింది. ప్రస్తుతానికి లైవ్ మార్కెట్లో 4,200 నడుస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఇండియన్ మార్కెట్లో కూడా మోర్ దెన్ 1.5 lakh చేరిద్ది అనేసి ఉద్దేశం అనమాట. అందుకని 1,50,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెండి 2 lakh కూడా దాటిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయండి. మన ముందు జరుగుతుంది ఒక చరిత్ర, ఇంతకుముందు లేని చరిత్ర అనమాట అది. అంటే వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే 45% అసెట్స్ అన్నీ కూడా డెట్ ఫార్మేట్లో ఉంటాయి. అంటే 40% అసెట్స్ అన్నీ ఈక్విటీ ఫార్మేట్లో ఉంటాయి. 1% గోల్డ్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటాయి. 1% గోల్డ్ ఉంది వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మేట్లో. ఇప్పుడు స్లోగా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కూడా గోల్డ్ కొంట బీనేని వాళ్ళు కనుక 1 చేశారనుకోండి, గోల్డ్ ఇంకెక్కడికో పోతుంది. కాబట్టి ఇంత ముందు జరిగిన చరిత్ర వేరు, ఇప్పటి నుంచి జరుగుతున్న చరిత్ర వేరు. గోల్డ్ ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి. అయితే మాధవ్ గారు 70,000 నుంచి చూస్తున్నారు ఇయర్ స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 129-32 కూడా ఒక్కొక్క రోజు మనకు కనిపిస్తోంది. ఆ ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టైమేనా? పెట్టొచ్చా, లాస్ అవుతారా? సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒకేసారి పెట్టొద్దు, పెట్టాలి అనే చెప్తామండి. గోల్డ్లో మీరు పెట్టండి అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh పెట్టాలి గోల్డ్ అని మీరు డిసైడ్ అయ్యారనుకోండి. ఆ 1 lakhని ఒక 10,000 కానీ లేకపోతే 20,000గా ఒక 5 times మేము అనుకుంటున్నట్టుగా ఏంటంటే అసలు ఇప్పుడు పెరగడానికి కారణాలు అయితే మనకు గ్లోబల్ అన్సర్టనిటీ, లేకపోతే యుఎస్ ట్రేడ్ టెన్షన్స్, అంటే ఒక రకమైన వార్, అది కూడా ట్రేడ్ వార్ లాగే జరుగుతోంది. సో ఎప్పుడైతే అది ఏమాత్రం కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా, లేదు మనకి ఇండియాకి యుఎస్కి ట్రేడ్ ఏదైనా డీల్ కానీ ఏదైనా జరిగిందని ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా మేబీ ఒక 1-2% ఏదైనా కరెక్షన్ మనకు కనిపించవచ్చు. సో కనిపించిన వెంటనే మనం ఏదైతే ఈ పర్సంటేజ్లు మనం ఇలా పెట్టుకొని ఉన్నామో ఒక 20-30,000 పెట్టడము అట్లా అనమాట. అలా ఈ విధంగా ఒక రకంగా పెట్టుకోవచ్చండి. లేదు మేము మార్కెట్ని ఎప్పుడు తగ్గుతుందో ఎవరు చెప్పలేరు కదా, మాకు ఇదంతా కూడా కష్టంగా ఉందంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి ద్వారా ఎలా అయితే మనం పెట్టేసుకుంటాం ఎవ్రీ మంత్, ఇక మీరు ఒక డేట్ ఫిక్స్ చేసేసుకోండి. ఇక ఆ డేట్లో ఆ మంత్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్కి మీకు ఆ టైంలో ఆ 20,000 రూపీస్ మీకు ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో ఐదర్ మీరు కంటిన్యూస్గా ట్రాక్ చేసుకోగలుగుతారు, నేను రోజు గోల్డ్ ప్రైస్ చూస్తూ ఉన్నాను అనుకునే వాళ్ళైతే రెడీగా మనీ పెట్టుకోండి, కొంచెం తగ్గగానే ఎంట్రీ అవ్వండి. లేదు మేడం ఇదంతా కాదు అంటే ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసేసుకొని కంటిన్యూస్గా గోల్డ్లో మీరు ఎవ్రీ ఇయర్కి మీరు 1 lakh పెట్టాలి అనుకుంటే ఆ 1 lakh 10,000 ఇయర్ అంతా పెట్టండి. సో మీకు ఏదైనా మార్కెట్ తగ్గిందనుకోండి, ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. బట్ మేము చెప్పింది ఏంటంటే ఒకేసారి లంసమ్ అంతా ఈ టైంలో పెట్టేసి మళ్ళీ అది ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది అనుకోండి, స్టక్ అయిపోతారు అందులో. సో దిస్ ఈజ్ వన్ వే వీ కెన్ డూ ఇట్. అండ్ అంటే గోల్డ్ అనేది మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటున్నాం అనేది నేనైతే చూడట్లేదండి మన ఇండియాలో. ఎస్పెషల్లీ రిటర్న్స్ కోసం గానో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గానో కాదండి. ఒక ట్రెడిషనల్గా చూస్తారు. ఇట్ ఈస్ ఎ ప్రైడ్ లాగా మనకి గోల్డ్ని చూస్తారు. అండ్ రిస్క్ని హెడ్జింగ్ కోసం, అంటే ఏదైనా ఒక రకమైన అన్సర్టనిటీస్ మీ లైఫ్లో కానీ బయట ఎకనామికల్గా కానీ ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు మాత్రమే గోల్డ్ తీస్తాం. కానీ ఇప్పుడు అసలు అలా కొనే పరిస్థితి లేదు కదా. అవును, రేపు అన్సర్టనిటీ వస్తుందని ఈ రోజు కొనే పరిస్థితి లేదు. అదే అందుకనే కొంచెంగా మనము బై చేసుకునే అవకాశం ఉందండి. అసలు చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మో 1,30,000 అని భయపడుతూ ఉంటారు. కానీ మీరు ఈటీఎఫ్స్ అనేవి కొత్తగా వచ్చాయి కదండి, అందులో ₹1,000 కూడా
కూడా పెట్టుకోవచ్చు కదా, భయం ఎందుకు? మనం ఏంటంటే ఇలా మనం కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తే మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నా సరే గోల్డ్ ఈటీఎఫ్ మనకి డిమాట్ ద్వారా ఓపెన్ చేసేసుకున్నారు అనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్లో 1000 రూపీస్ 2000 రూపీస్ అలా పెట్టుకుంటూ వెళ్ళండి. సో మీరు ఏమవుతుందంటే ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 lakhs 3 lakhs అది అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీకు కూడా ఒకేసారి పెట్టాల్సిన అంటే సిచ్యువేషన్ కూడా లేదు కదండి. ఒకేసారి వెళ్ళి ఒక తులం కొనుక్కునే సిచ్యువేషన్ ఒకేసారి 1,30,000 పెట్టడం కంటే 5,000 పెట్టుకుంటే సేఫ్ అండి. సో అది బెటర్. కాకపోతే చాలా మంది ఏంటంటే ఈ కొత్తగా ఏంటంటే ఈ స్కీమ్స్ ద్వారా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఒక 1 year రేంజ్ మనం కొనుక్కోవాలి అనుకుంటే స్కీమ్స్ వెళ్ళొచ్చు కానండి. బట్ వెన్ యూ హ్యావ్ ఎ టార్గెట్ అంటే మీ పిల్లల మ్యారేజ్ కోసం లేకపోతే ఒక 4-5 years అనే టార్గెట్లు ఉంటే మాత్రము ఈ విధంగా స్కీమ్స్ మాత్రం లేకుండా గోల్డ్ ఈటీఎఫ్స్లోనే వెళ్తే బెటర్ అండి. సో ఇది మేము ఇచ్చే క్లారిటీ అందరికీ. ఓకే, రైట్. పాపారావు గారు, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి అనేది ఒక కారణంగా చెప్తారు, ఈ బంగారం ధర పెరగడం, వెండి ధర పెరగడం ఇదంతా. కానీ కొంతవరకు గతంతో కంపేర్ చేస్తే సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. స్టిల్ గోల్డ్ మాత్రం పరుగులు పెడుతోంది. సర్దుమణగటం ఏం లేదండి. ప్రపంచంలో పరిస్థితులు ఏమాత్రం ఇప్పటికీ కూడా బాగలేవు. ఒక్కొక్క రోజు తాత్కాలికంగా మనకి ఆ రోజు అలా అనిపించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఆగింది కాబట్టి ఏదో మారుతుంది అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఏం మారలేదు. అది ఒక్క కారణం మాత్రమే, జియో పొలిటికల్ గా ఉన్న టెన్షన్స్ అనేవి ఒక కారణం మాత్రమే. అసలు చాలా కారణాలు ఇప్పుడు గోల్డ్ పెరగడానికి ఉన్నాయి. ఎందుకు 100% టారిఫ్స్ వేసాడు చైనా మీద ట్రంప్, అది కూడా ఒక మెయిన్ రీజన్. ఇప్పుడు గోల్డ్ పెరగటం వెనక ఈ కొద్ది రోజులుగా చైనాతో ట్రేడ్ వార్ మళ్ళీ ఒకసారి 100% టారిఫ్స్, ఒక రీజన్. రెండోది యుఎస్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది ఇంకో కారణం, తగ్గించిపోతుందనే రావటం. ఫెడరల్ బ్యాంకు కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ సర్క్యులేషన్ పెరుగుద్ది, డాలర్ సర్క్యులేషన్ పెరిగితే కనుక డాలర్ వాల్యూ తగ్గుద్ది, ఎక్కువ చలామణిలో ఉంటే డాలర్ వాల్యూ తగ్గుద్ది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రొటెక్షన్ ఏంటంటే తగ్గుతున్న డాలర్ వాల్యూ బదులు గోల్డ్ లో పెట్టుకుంటే ఆ మేరకు అది కవరప్ చేయగలదు. ఇంకోటి ఏంటంటే ద్రవ్యోల్బణం పెరుగుద్దనే భయాలు ఎటుకూడి ఉన్నాయి. తర్వాత మనకి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆర్థిక అస్థిరత్వం ప్రపంచం అంతా ఉంది. దాంతో పాటుగా మీకు కావాలని రాశాను ఇవన్నీ, ఎందుకంటే లిస్ట్ మర్చిపోకూడదు. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటున్నాయి. ఇందాక మిత్రులు ఆయన కూడా చెప్పారు, కేంద్ర బ్యాంకులు ప్రపంచం అంతా భారీ ఎత్తున బంగారం కొంటున్నాయి. అలాగే దీనిలో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉంది. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అదొక రీజన్. తర్వాత సట్టు డాలర్ విలువ ఈ సంవత్సరం విపరీతంగా పడిపోయింది. డాలర్ విలువ భారీ ఎత్తున పతనం అవుతుంది, తగ్గుతుంది. చాలా దేశాలు డాలర్ అమ్మేస్తున్నాయి. ట్రెజరీస్ వాళ్ళ ట్రెజరీ ఈ బాండ్స్ అన్ని చాలా దేశాలు ఇప్పుడు అమ్మేస్తున్నాయి, తగ్గించుకుంటున్నాయి సాధ్యమైనంతగా డాలర్. అంటే డాలరు బంగారాన్ని ప్రపంచం మామూలు పరిస్థితులు అయితే డాలరు బంగారాన్ని ఈక్వలెంట్ గా చూస్తాయి. బంగారానికి ఎంత గౌరవం ఉందో డాలర్కి అంత గౌరవం ఉంది. అందుకే డాలర్ పడిపోయిన ప్రతిసారి డాలర్కి దెబ్బ తగిలిన ప్రతిసారి బంగారం పెరుగుతుంది. మేము అసలు శాశ్వతంగా డాలర్ పతనం అవుద్దనే పరిస్థితులు వస్తున్నాయి. అంటే గ్లోబల్ గా ఫైనాన్షియల్ ఆర్డర్ ఏదైతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్డర్ అంటామో అదే ఓ పెద్ద సంక్షోభంలో ఉంది. డాలరు రిజర్వ్ కరెన్సీ, ప్రపంచానికి ఏ దేశమైనా ఏ దేశంతోనైనా వ్యాపారం చేసుకోవడానికి డాలర్ ని రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్నాం. 44లో బ్రిటన్ ముడుచుకో ఈ రోజు దాకా కూడా అది దరిదాపుగా కొంత తగ్గిన ప్రాబ్లం అదే రిజర్వ్ కరెన్సీ. అది గనక పడిపోతే గనక డాలర్ ప్రపంచవ్యాప్త ఫైనాన్స్ సంక్షోభం 2008 మించిన సంక్షోభం. కాబట్టి పరిస్థితులు సెటిల్ అవ్వాల, ఇంకా అలాగే ఉన్నాయి. అందుకే నేను కూడా పదే చెబుతుంది, కావాలనే ఒక అథారిటీ లాగా తీసుకుంటా, లేకపోతే మామూలుగా నేను